మోటో H40 నియో. సో ఈ మొబైల్ని కొందామని చెప్పి రేపు సేల్లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే దీని లోపే నేను ఒక రివ్యూ చేద్దాం అనుకున్నాను, కానీ మొబైల్ చాలా డిలే అయింది. ఇప్పుడు ఆర్డర్ పెట్టాను, రావడానికి చాలా డిలే అయింది. అయితే అన్బాక్సింగ్ వరకు చేస్తే రివ్యూ చేయడానికి కనీసం ఒక 10 days టైం పడుతుంది. అంత టైం లేదు కాబట్టి ఒక క్విక్ రివ్యూ చేస్తున్నాను. సో నార్మల్గా అన్బాక్సింగ్ అంటే మొబైల్ రాగానే ఒక 3 hours చేస్తా, కానీ ఇది నేను 2 days నుంచి యూజ్ చేస్తున్నాను. సో 2 days నా ఎక్స్పీరియన్స్, నేను మోస్ట్లీ ఈ 2 days వీడియోస్ కూడా లేవు మన ఛానల్లో, కంప్లీట్లీ మొబైల్ మీద కూర్చున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఒక క్విక్ రివ్యూ అనుకోండి, ఫాస్ట్గా నేను ఈ మొబైల్ తీసుకోవచ్చు లేదని చెప్పేస్తాను. ఫస్ట్లీ అన్బాక్సింగ్ చూసుకుంటే బాక్స్ అంతా కూడా మనకి ఈసారి 100% పేపర్ మెటీరియల్తో తీసుకొచ్చారు. కంప్లీట్లీ మనకి కార్డ్బోర్డ్ బాక్స్ అంతా కూడా, అసలు ఎక్కడ ప్లాస్టిక్ కనిపించదు. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి పేపర్ వర్క్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. మొబైల్తో పాటు వీళ్ళు ఇన్బిల్ట్ గా కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కేస్ తర్వాత లోపల మనకి Type-C కేబుల్ ఉంటుంది, 68 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఛార్జింగ్ బ్రిక్ అయితే ఉంటుంది. ఇవి బాక్స్ కంటెంట్స్ అయితే. ఫస్ట్లీ దీని ప్రైజెస్ 8GB RAM 128GB మోడల్ మనకి 21,000 వస్తుంది. 12GB RAM 256GB మోడల్ మనకి 23,000 రూపాయలకి వస్తుంది. 3 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. బ్లాక్, గ్రీన్, బ్లూ ఉంటుంది. ఆ గ్రీన్ బ్లూ మనకి లెదర్ బ్యాక్ తో వస్తుంది, ఇది మనకి గ్లాస్ బ్యాక్ తో వస్తుంది, మొత్తం మ్యాట్ ఫినిష్ తో వస్తుంది చెప్తాను. సో మీకు లెదర్ కావాలనుకుంటే ఆ రెండులో ఒకటి తీసుకోవచ్చు, లేదు నాకు సింపుల్ గా ఉండాలనుకుంటే మాత్రం ఈ బ్లాక్ బ్యూటీ అనేది తీసుకోవచ్చు. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో డిజైన్ నాకు చాలా కాంపాక్ట్ గా అనిపించింది. మొబైల్ అయితే 6.5 inches అయినప్పటికీ సన్నగా పొడుగ్గా ఉంది. ఇది మామూలుగా విత్ ఎక్కువ ఉంటుంది మామూలు వేరే ఫోన్స్ కి, ఇది సన్నగా పొడుగ్గా ఉండేసరికి మనకి చేతిలో పట్టుకోవడానికి చాలా హ్యాండీగా ఉంది. 5000 mAh బ్యాటరీ ఇచ్చినా కూడా అంత లావుగా లేదు. మొబైల్ అయితే చాలా స్లిమ్ ఉంది, అండ్ వెయిట్ కూడా జస్ట్ 172 grams ఉంది. మంచి వెయిట్ బ్యాలెన్స్ అయితే చేశారు. సన్నగా పొడుగ్గుంది ఫోన్, చాలా బాగుంది, చేతిలో పట్టుకోవడానికి చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ మొత్తం మ్యాట్ ఫినిష్ తో ఇచ్చారు. సో మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ అవ్వు. సో చాలా బాగుంది బ్యాక్ ప్యానల్ అయితే. అండ్ మనకి ఫ్రంట్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది, కాకపోతే ఇది నిప్పాన్ ఎలక్ట్రిక్ గ్లాస్ అంటే అదేదో గ్లాస్ తో ప్రొటెక్ట్ చేశారు. అది ఇంచుమించు మనకి గొరిల్లా గ్లాస్ 3 type ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. బాక్స్ లో వచ్చిన కేస్ అయితే నాకు నచ్చలేదు. సైడ్స్ అంతా ఓపెన్ ఉంది, అఫ్ కోర్స్ కర్వ్ డిస్ప్లే కాబట్టి సైడ్స్ ఓపెన్ ఉంది, కాకపోతే కొంచెం ముందుకు వచ్చిన లైక్ బటన్స్ కూడా ప్రొటెక్షన్ లేదు. కింద పడిన దాని బటన్స్ కూడా తగిలే ఛాన్స్ ఉంది. కొంచెం పైకి ఉంటే బాగుండేది. డిజైన్ మాత్రం ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ. ఇందులో మనకి ఎక్సలెంట్ డిస్ప్లే ఉంటుంది. 6.55 inches 10-bit POLED డిస్ప్లే ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. కర్వ్ డిస్ప్లే చాలా బాగుంటుంది. డిస్ప్లే అయితే మీరు మూవీస్ చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా, డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. బటర్ స్మూత్ అనమాట. 144Hz రిఫ్రెష్ రేట్ అంటే అట్లా వెళ్ళిపోతా ఉంటుంది, స్మూత్ గా వెళ్ళిపోతుంది. కలర్స్ మనం సాచురేటెడ్ కలర్స్ పెట్టుకుంటే మంచి వైబ్రెంట్ కలర్స్ వస్తున్నాయి. బాగుంది డిస్ప్లే పరంగా అయితే ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ స్పెషల్లీ దీనిలో స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. 2 సైడ్లు మనకి సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది, అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో వస్తుంది. సౌండ్ క్వాలిటీలో మాత్రం మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు. మంచి లౌడ్ సౌండ్ అయితే ఉంది. అండ్ డిస్ప్లే కూడా అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. చాలా మంచి డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ అయితే చాలా ఫాస్ట్ గానే ఉంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్. బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ ఉంటాయి. ఫస్ట్ ది సింగిల్ కెమెరా 50 MP మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. రెండోది త్రిపాత్రాభినయం చేస్తుంది అనమాట. 3 రకాల క్యారెక్టర్స్ ప్లే చేస్తుంది. 13 MP కెమెరా, ఇదే అల్ట్రా వైడ్ యాంగిల్, ఇదే డెప్త్ సెన్సార్, ఇదే మ్యాక్రో సెన్సార్, అన్ని ఇదే అనమాట. త్రిపాత్రాభినయం చేస్తుంది. అండ్ ఫ్లాష్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ మనకి పంచ్ హోల్ లో 32 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. సో కెమెరాస్ డే టైమ్ లో చూసుకుంటే పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, అంత సూపర్ లేదు కానీ ఓకే బాగానే ఉంది, నాట్ బ్యాడ్. బ్యాక్ కెమెరా ఫోటోస్ ఇలా ఉన్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్, ఎస్పెషల్లీ పోర్ట్రేట్ షాట్స్ చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే కలర్స్ స్కిన్ టోన్ కొంచెం తేడాగా వస్తుంది, కొంచెం పింక్ రెడ్డిష్ షేడ్ వస్తుంది. ఇంకొకసారి నేను మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేస్తాను, అది మీకు ఫుల్ రివ్యూలో అప్డేట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ కెమెరా పరంగా అయితే నాకు అదొక్కటే కొంచెం తేడాగా ఉంది. వీడియో కూడా బాగానే ఉంది, మనకు 4K రికార్డ్ చేసుకోవచ్చు, బ్యాక్ బ్లర్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు స్పాట్ కలర్ ఆప్షన్ ఉంటుంది. లైక్ ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటే అదొక కలరే మనకు కనిపిస్తుంది, మిగతా అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. అండ్ నైట్ టైం కూడా ఫోటోస్ బాగానే వస్తున్నాయి అవుట్డోర్ లో. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి, ఎగ్జిటేషన్ తో బాగానే ఉంది. అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా తీసుకోవచ్చు. నార్మల్గా డే లైట్ లో కానీ నైట్ టైంలో కానీ పోర్ట్రేట్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. బ్యాక్ కెమెరా అయితే బాగానే వస్తున్నాయి. అండ్ దీనిలో మ్యాక్రో కెమెరా యూజ్ చేసి మనం వీడియో కూడా తీసుకోవచ్చు, మ్యాక్రో వీడియోస్ కూడా తీసుకోవచ్చు, మ్యాక్రో ఫోటోస్ కూడా బాగానే వస్తున్నాయి. కాకపోతే కొంచెం సాచురేటెడ్ కలర్స్ వస్తున్నాయి. ఆకులకి పూలకి ఫోటో తీసినప్పుడు కొంచెం సాచురేటెడ్ కనిపిస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా బాగానే ఉంది. నార్మల్గా ఫోటోస్ తీసుకున్నా, పోర్ట్రేట్ షాట్స్ తీసుకున్నా, బొకే వీడియో తీసుకున్నా, నార్మల్ వీడియోస్ తీసుకున్నా, అన్ని విధాలుగా బాగానే ఉంది. కాకపోతే కలర్సే కొంచెం తేడాగా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా కలర్స్ న్యాచురల్గానే వస్తున్నాయి, కాకపోతే బ్యాక్ కెమెరా కలర్సే కొంచెం పింక్ రెడ్ షేడ్లో వస్తున్నాయి. అది నా షర్ట్ కలర్ వల్ల ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంకొకసారి నేను టెస్ట్ చేసి ఫుల్ రివ్యూ అప్డేట్ చేస్తాను. కెమెరాస్ అయితే యాజ్ ఆఫ్ నో నేను చెక్ చేసినంత వరకు నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్. మరీ సూపర్ కాదు, మరీ బ్యాడ్ కాదు, ఒక యావరేజ్ కెమెరాస్ అనుకోవచ్చు. ఆ ప్రైస్లో యావరేజ్ కెమెరాస్. నేను రివ్యూలు ఇంకొకసారి నీట్గా అన్ని విధాలుగా టెస్ట్ చేసి నేను ఇంకో రివ్యూలు అప్డేట్ చేస్తాను, ఎందుకంటే ఇది క్విక్ రివ్యూ కాబట్టి అవన్నీ అంత టెస్ట్ చేయలేదు నేను. నెక్స్ట్ ప్రాసెసర్లోకి వెళ్ళిపోతే ఇది మనకి డైమెన్సిటీ 7030 ప్రాసెసర్తో వస్తుంది. ఇండియాలోనే ఫస్ట్ మొబైల్ ఆ ప్రాసెసర్తో వచ్చేది. ఫోన్ వచ్చి 2 days అవుతుంది కాబట్టి నేను హెవీ టెస్ట్ చేయలేదు, కానీ CPU థ్రాటల్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం మాక్సిమం టెంపరేచర్ 41-42 degrees టెంపరేచర్ రీచ్ అయింది. రూమ్ టెంపరేచర్ ఒక 32-33 ఉన్నప్పుడు. యాజ్ ఆఫ్ నౌ అయితే నాకేమీ పెద్ద హీటింగ్ ఇష్యూస్ ఏం నోటీస్ చేయలేదు. కాకపోతే ఇంకొకసారి హెవీ గేమింగ్ 2 hours 3 hours కంటిన్యూస్ గేమ్స్ ఆడి టెంపరేచర్ ఒకసారి చెక్ చేసి నేను మీకు రివ్యూలు అప్డేట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. గేమ్స్ అయితే దీనిలో మీరు ఆడుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ, 5000 mAh బ్యాటరీ
ఉంటుంది. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే 10% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను, 100% ఎక్కేసరికి 55 మినిట్స్ టైం పట్టింది. ఒక గంటలోపు చేసుకోవచ్చు మొత్తం. అండ్ డిశ్చార్జ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీకు మోడ్స్ ఉంటాయి. నేను చెప్పినట్టు 60 హెర్ట్స్, 90 హెర్ట్స్, 120 హెర్ట్స్, 144 హెర్ట్స్ రిఫ్రెష్ రేట్స్ అనేవి డిస్ప్లేలో మీరు చేంజ్ చేసుకునే మోడ్ ఉంటుంది. సో మీరు ఒకవేళ హైయర్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్స్ రిఫ్రెష్ రేట్ పెట్టేస్తే మీకు ఒక గేమ్స్ అండ్ కెమెరాస్ తప్పించి రిమైనింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు 144 హెర్ట్స్ రిఫ్రెష్ రేట్ ఆన్లో ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే హెవీగా బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోతుంది. మీరు మూవీ చూస్తున్నా, ఉత్త కూర్చొని మూవీ చూస్తున్నా కూడా 144 హెర్ట్స్కి వెళ్తుంది. కాబట్టి ఈజీగా బ్యాటరీ అనేది ఫాస్ట్గా డ్రైన్ అయిపోద్ది. సో నేను దానిలో టెస్ట్ చేశాను. కంప్లీట్లీ 144 హెర్ట్స్ రిఫ్రెష్ రేట్ పెట్టి చెక్ చేస్తే నాకు ఇంచుమించు బ్యాటరీ లైఫ్ అనేది 6 అవర్స్ వచ్చింది. 6 అవర్స్ అంటే చాలా మేలు. 144 హెర్ట్స్ రిఫ్రెష్ రేట్కి 6 అవర్స్ రావడం చాలా గ్రేట్. యాక్చువల్గా మీకు ఇక్కడ ఆటో మోడ్ ఉంటుంది. ఆటోమేటిక్గా మనం చేసే పని బట్టి అది రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మీకు అంత బ్యాటరీ డ్రైన్ అయితే అవ్వదు. ఎట్ కాదన్నా మీకు 8 అవర్స్ పైనే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అది కూడా నేను చెక్ చేసి రివ్యూలో చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ 144 హెర్ట్స్ రిఫ్రెష్ రేట్ పెడితే నాకు 6 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. 3 గంటలు అమెజాన్ ప్రైమ్ లో సినిమా ప్లే చేశాను, 30% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ ఒక గంట సేపు గేమ్స్ ఆడాను, 20% బ్యాటరీ డ్రాప్ అయింది. అరగంట బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K రికార్డింగ్ చేశాను, 12% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ అరగంట యూట్యూబ్ లో 4K వీడియో ప్లే చేశాను, 10% డ్రాప్ అయింది. అండ్ ఇంకో 40 మినిట్స్ కాల్స్ మాట్లాడాను, ఒక 8% డ్రాప్ అయింది. ఓవరాల్ గా నాకు 20% మిగిలింది అనమాట. 6 అవర్స్ అయిన తర్వాత ఒక 20% బ్యాటరీ అయితే మిగిలింది. ఓవరాల్ గా ఎట్ కాదన్నా 6 to 6.5 అవర్ మీకు ఈజీగా 144 హెర్ట్స్ పెట్టినా కూడా మీకు ఈజీగా వస్తుంది. ఒకవేళ మీరు 5G ఇవన్నీ ఆన్ చేసుకుంటే ఎట్లా కాదన్నా 6 అవర్స్ అయితే ఈజీగా మీకు వస్తుంది అనమాట. బ్యాటరీ విషయంలో మాత్రం మీరు డిస్పాయింట్ అవ్వరు, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అండ్ ఇందులో మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. డైరెక్ట్గా తీసుకెళ్లి నీళ్ళలో ముంచొచ్చు. కాకపోతే నేను ఆ సాహసం చేయలేదు. ఈ ఫోన్ మనకు పంపిలేదు, ఎవరు పంపిలేదు. కొన్నది ఇది. కొన్న తర్వాత ఇది అమ్ముకోవాలంటే నీళ్ళలో పడేసానంటే ఇంకా అది అమ్మలేను. సో అందువల్ల నేను నీళ్ళలో అయితే ముంచలేదు. కానీ నేను చెక్ చేసిన రివ్యూస్ ప్రకారం ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొంచెం లెన్స్లోకి మాయిశ్చర్ కొంచెం తేమదానం వెళ్తుందంట. గేమ్స్ ఆడినప్పుడు హీట్ అవుతుంది కదా, హీట్ అవగానే అది పోతుందంట నేను చెక్ చేసిన దాని ప్రకారం. సో డైరెక్ట్గా తీసుకుని నీళ్ళలో ముంచొద్దు. దేనికంటే IP68 ఒకవేళ బై మిస్టేక్ నీళ్ళలో పడిపోయినా సర్వైవ్ అవుద్ది, అంతవరకు ఇది సేఫ్. కానీ డైరెక్ట్గా మీరు స్విమ్మింగ్లోకి బీచ్ల్లోకి వెళ్ళి మునగబాకండి దీంతో. అండ్ దీనిలో NFC సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. స్టాక్ అండ్ కాబట్టి గూగుల్ డైలర్తో వస్తుంది. సో కాల్స్ రికార్డ్ చేస్తే అవతల పర్సన్కి యువర్ కాల్ ఇస్ బీయింగ్ రికార్డెడ్ అని నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఓవరాల్ గా ఈ మొబైల్ గురించి అయితే నేను చెక్ చేసేంత వరకు ఈ 2 days లో దీని పర్ఫార్మెన్స్ అయితే నాకు నచ్చింది. గేమింగ్ లో మాత్రం ఏదైనా డౌట్ లేదు. డిస్ప్లే, బ్యాటరీ, పర్ఫార్మెన్స్ వీటిలో మాత్రం మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు. కాకపోతే కెమెరాస్ మాత్రం కొంచెం డౌట్ గా ఉంది. ఇంకొకసారి నేను తరోగా టెస్ట్ చేసి అన్ని విధాలుగా టెస్ట్ చేసి ఫుల్ రివ్యూలో అప్డేట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ ఈ ఫోన్ తీసుకోవచ్చు అంటే మాత్రం ఈ సేల్ లో మీకు 20,000 లోపు ఈ ఫోన్ వచ్చిందంటే మాత్రం ఇది మంచి చాయిస్. 20,000 లోపు చాలా మంచి ఫోన్, ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.